తిర్యాని మండల రోడ్ల సమస్యల కోసం గాంధీ వేషధరణలో మహాపాదయాత్ర చేస్తున్న సమాజ సేవకుడు పెందూరు ధర్ము తిర్యాని మండల సమస్యల కోసం గాంధీ వేషధరణలో సీఎంకు కలవాలని అందరి కోసం ఒకడు సమాజ సేవకుడు పెందూరు ధర్ము మహాపాదయాత్ర తిర్యాని మండల కేంద్రం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిర్యాని మండల ప్రథమ సమస్య రోడ్లు. ఈ రోడ్డు లేకపోవడం ద్వారా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లడానికి గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, ఆయా వ్యాపారులు, అలాగే ఆటోల మీద ఆధారపడి తన జీవనం కొనసాగిస్తున్న ఆటో డ్రైవర్ మరియు పై చదువుల కోసం వెళ్తున్న విద్యార్థులు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం ద్వారా నానా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే నా ప్రాణాలకు తెగించి తిర్యాని మండల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నా పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని ఆయన అన్నారు. ఈ గాంధీ వేషధారణలో ఎక్కడి వరకు మీ ప్రయాణం, అసలు దేని కొరకు? తిర్యాని మండలం నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు ఈ మహాపాదయాత్ర పెట్టుకున్న ఈ తిర్యాని మండల సమస్యల సాధన కోసం తిర్యాని మండల్ రోడ్లది అయితే చాలా దుస్థితిమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ తిర్యాని మండల అభివృద్ధి కోరుతూ నేను ఈ రోజున పాదయాత్ర పెట్టుకున్నా. మరి ఈ పాదయాత్రలో భాగంగా ఆసిఫాబాద్ నుంచి దండేపల్లి వరకు డబుల్ రోడ్కు చేయాలనే తపన, మరి తిర్యాని నుంచి కాసిపేట మండల్ వరకు డబుల్ రోడ్ చేయాలనే తపన, ఈ తిర్యాని నుంచి ఐబీ వరకు, తిర్యాని నుంచి లింగపూర్ వరకు, మాణిక్యపూర్ నుంచి మంగి, కేరగూడ, గోపెర, గీసిగూడ, ఎర్రబండ, ఈ తర్వాత వాటిని కలుపుతూ మోడిగూడ వరకు రోడ్లు పూర్తి చేయాలి. అదేవిధంగా ఫస్ట్ పక్కకు తొడుగు అంటాను, చాలా త్యాగానికి తెగించి వెళ్తున్నా. ఇంకొకరికి నడిచే పాదయాత్ర ఖచ్చితంగా పాదయాత్ర హైదరాబాద్ వరకు. మరి ఇప్పుడు నైట్ ఇప్పుడు